హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అయితే మన డే 2 వీడియో స్టార్ట్ అవుతుంది. మనం నిన్నటి కంటే కూడా ఈరోజు కొంచెం ఎక్కువ దూరం అయితే వాకింగ్ వెళ్ళడం జరిగింది. ఇదిగోండి, నేను అన్న అయితే కలిసి వాకింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాం. అన్న నేను ఇద్దరం కలిసి అయితే స్పాట్కి వెళ్ళేసరికి అన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే అక్కడికి ఆల్రెడీ వచ్చేసారు. ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం. చూడండి, మన ప్లేస్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ ఒక పొలాల దగ్గర అయితే ఒక ఆయన గెస్ట్ హౌస్ అయితే కట్టుకున్నారు. ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టుకొని ఉండడం అంటే చాలా హాయిగా ఉంటుంది కదా ఇలాంటి చోట. చూడండి ఒకసారి, చింతమానులు, ఆ చెట్లన్నీ నేను మీకు చూపించా కదా, ఈ ప్లేస్ అంతా అదే ఫ్రెండ్స్. మనం కాస్త ముందరికి వెళ్ళేసరికి మన ఊరి బోర్డు కూడా కనిపిస్తుంది, మన కలిగిరి బోర్డు. అన్నారు ఆయన ఫ్రెండ్స్ ముందర వెళ్తున్నారు, నేను వీడియో తీయాలి కాబట్టి మెల్లగా వెనకాల అయితే వెళ్తున్నాను. బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి బ్రిడ్జ్ పక్కన చిన్న వాగు ఉంది ఫ్రెండ్స్. చూడటానికి ఎంత అందంగా ఉందంటే అంత బాగుంది. ఇలాంటి ప్రకృతిలో అందాలు చూడాలంటే మనకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. అలాగే ఈ వెనకాల ఒక కుక్క వస్తుంది, చూస్తున్నారా? ఇది మనం వాకింగ్ స్టార్ట్ అయిన ఒకటి నుంచి అయితే మనతోనే వస్తుంది అనమాట. లాస్ట్ వీడియోలో అయితే మీకు ఈ లొకేషన్ అయితే చూసింది, టెంకాయ చెట్లు పక్కన పొలాలు, మామిడి తోపు ఉందని చెప్పే కదా. ఈ లొకేషన్ అయితే అదే. చూడండి, ప్రకృతిలో ఇన్ని అందాలు ఉంటాయి కదా, మనం చూసే కొద్దీ మనకు కొత్త కొత్త అందాలు మొత్తం కనిపిస్తుంటాయి ప్రకృతివి. చూడండి ఒకసారి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో, బాగుంది కదా. ఈ పక్కనైతే ఒక పల్లి ఉందన్నమాట. పల్లె అంటే మనం మ్యాక్సిమం చాలా మంది చులకనగా చూస్తారు, కానీ పల్లెల్లోనే ప్రేమ అభిమానం అంతా ఉంటాయి. ఈ బోర్డు చూసేసరికి మనము కలిగిరి నుంచి దాదాపుగా ఒక 4 కిలోమీటర్లు అయితే వాకింగ్ రావడం జరిగింది. అది మదనపల్లి హైవే బోర్డు అనమాట. మనం డైలీ అప్ అండ్ డౌన్ 8 కిలోమీటర్స్ టోటల్గా నడవడం జరుగుతుంది. మీకు లాస్ట్ వీడియోలో ఒక కొండల దగ్గరికి దాకా వెళ్దామని చూపించాం కదా, ఈ కొండలు అయితే అవి అనమాట. మనం డైలీ కొండల వరకు అయితే రావడం జరుగుతుంది. చూసారా, వామప్ చేస్తున్నాం అక్కడ ఆగి. మనము చూసారా ఫ్రెండ్స్, వామప్ తర్వాత మనం అయితే అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నాం అనమాట. రిటర్న్ అయిన తర్వాత మనకు దారిలో మీకు ఇల్లు చూపిస్తా చూడండి. ఇదైతే మన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి హౌస్ అనమాట. పక్కనే ఆయన ఆఫీస్ రూమ్ అయితే ఉంది. మీకు ఇక్కడ ఎదురుగా ఒక బిల్డింగ్ చూపిస్తాను అనమాట. ఆ బిల్డింగ్ దగ్గర నుంచి మనం అయితే వాకింగ్కి స్టార్ట్ అయ్యాం. చూడండి, ఎదురుగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, అక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాం. ఇప్పుడైతే రిటర్న్లో ఉన్నాం. చూసారా ఫ్రెండ్స్, మన ప్రకృతిలో ఎన్ని అందాలు ఉన్నాయంటే అన్ని అందాలు ఉన్నాయన్నమాట. చూసే కొద్దీ అందంగా ఉంటాయి. పక్కన పొలాల్లో ఈ పసుపు కలరు పూలు ఉంటాయి చూసారా, అవి అయితే పండిస్తున్నారనమాట. చూడటానికి ఎంతో హాయిగా ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో రేపు కలుద్దాం.